హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే నా బర్త్డేకి విష్ చేశారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఈరోజైతే నా బర్త్డే వ్లాగ్ పెడుతున్నా. ఈ సంవత్సరం బర్త్డే వ్లాగ్ మరీ అంత ఫ్యాన్సీగా ఏం అనిపించదు మీకు. చాలా సింపుల్గా చేసుకున్నా, అది బాబా సన్నిధానంలో. అండ్ ఇక్కడైతే 12 o'clockకి ప్రవీణ్ కేక్ తీసుకొచ్చారు. 31st కూడా ఇలాగే కేక్ తీసుకొచ్చారనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మేము షిరిడీలోనే చేసుకున్నాం. ఆల్రెడీ నేను మీకు అప్డేట్ చేశాను కదా. అండ్ ఇక్కడైతే కేక్ ఎగ్లెస్ కేక్, ఇది కంప్లీట్లీ ఎగ్లెస్ కేక్. తర్వాత ఇక్కడ బయట మనకి ఇలాగా అరుగుల్లాగా ప్లే జోన్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చి కేక్ కట్ చేసుకున్నాం అనమాట. మా మమ్మీ మా డాడీ ఎంత బేగ్ కేక్ కట్ చేస్తుంది, అంత బేగ్ పడుకుందామా అని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కదా. మార్నింగ్ నుంచి దర్శనం ఇవన్నీ చేసుకొని మళ్ళీ నైట్ 12 వరకు ఉండడం అంటే ఎవరికైనా కష్టమే కదా. అందుకని చెప్పేసి 12 o'clock అనమాట. ఇది 12కి ఇలాగా కొంచెం బయట ఇలా కేక్ అది కట్ చేసుకున్నా. నేను అడుగుతున్నాను క్లాప్స్ కొట్టండి అర్రా అని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్తా. అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి నేను ప్రవీణ్ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు, అందుకే ఇక్కడ లేరనమాట వీడియో ముందున. అండ్ ఇక్కడైతే మమ్మీ డాడీ అక్షంతలు వేస్తున్నారు. అక్షంతలు తెచ్చుకున్నా కొంచెం, తర్వాత రోజు కూడా అక్షంతలు వేయించుకుందామని చెప్పేసి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మమ్మీ డాడీ ఉండరు కదా బర్త్డేకి, అందుకని చెప్పి. అండ్ ఇక్కడైతే అదేంటి అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నాను కదా. అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అని చెప్పి చూపించాను కదా, బ్లాక్ కలర్ది. పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి బయట యోక్ పార్ట్ది ఫుల్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. బ్లాక్ మీద సిల్వర్ వర్క్ వచ్చింది. కిందన వచ్చేసి మనకి ఈ స్పేస్ సిల్క్ ఉంటుంది కదా, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అది. ఆ రెండు తీసుకొని అలా కాక్టైల్ డ్రెస్ లాగా కుట్టించుకున్నా 12 o'clock వేసుకుందామని చెప్పేసి. యాక్చువల్గా మమ్మీ అయితే అసలు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దు అంది. బట్ నేను ఇది ఒక్కటే తెచ్చుకున్నా, అందుకని ఇది వేసేసుకున్నాను అనమాట. బర్త్డే రోజు అసలు మనం బ్లాక్ వేసుకోము కదా పెద్దగా, అందుకని. అండ్ నా ఏజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే దగ్గర దగ్గర 15 వరకు అలా మెసేజెస్ వచ్చాయి, మీ ఏజ్ ఎంత అని చెప్పి. నా ఏజ్ అయితే 30 కంప్లీట్ అయ్యి 31లోకి వచ్చాను నేను. సో 30 years వచ్చేసాయి. ఏమైనా సాధించాలి, ఏమైనా సాధించానా అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉండిపోతున్నాను అనమాట నేను. సో అది. అండ్ 31 years అనమాట నాకు ఇప్పుడు. 30 కంప్లీట్ అయ్యి 31 వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్కి కొంచెం యూట్యూబ్కి అలా షూట్ చేశాను, ఇంకా రెండిట్లో అప్డేట్ చేసుకోవాలి కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మాకు అగ్గిపెట్టి దొరకడానికి ఎంత ఇబ్బంది అయిపోయిందో, అసలు ఎవరిని అడుగుదామన్నా భయం, ఏమైనా అనుకుంటారేమోనని చెప్పేసి. లాస్ట్కి ఒక అతని దగ్గర లైటర్ దొరికితే ఆ లైటర్తో వెలిగించామన్నమాట. బేకరీ వాళ్ళు ఇచ్చిన అగ్గిపెట్టి అస్సలు పని చేయలేదు. మేము 12కి బయటకు వస్తే 12:20 కేక్ కట్ చేసాం. సో అంత డిలే అయింది అగ్గిపెట్టి లేకపోవడం వల్ల. సో కేక్ ఇలా కట్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళ అక్షంతలు వేసేసి డాడీ నాకు డబ్బులు ఇచ్చారు గిఫ్ట్ కింద. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మేము బయట కూర్చొని ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ 12 o'clockకి కాల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ అటెండ్ చేసి కేక్ అది కట్ చేసేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంక మేము 1:30 అయిపోయింది మేము పడుకునేసరికి. తర్వాత రోజు మాకు దర్శనం ఉంది. మమ్మీ వాళ్ళు దర్శనానికి రావట్లేదు. మమ్మీ వాళ్ళు వేరే సాయి తీర్థ్ అని చెప్పి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ చూపించాను కదా లాస్ట్ టైం, సెపరేట్ వీడియో కూడా చేశాను కదా, అక్కడికి పంపించాను అనమాట నేను. మమ్మీ వాళ్ళు అది చూడలేదు కదా అని చెప్పి. ఆల్రెడీ మేము అది చూస్తాం కదా, అండ్ బర్త్డే రోజు దర్శనం చేసుకోవాలి కదా అని దాని మీద మేము మధ్యాహ్న హారతికి బుక్ చేసుకున్నాము. మమ్మీ వాళ్ళు ముందు రోజు ఆల్రెడీ మేము దిగిన రోజు మేమైతే 12th ఎక్కి 13th దిగాము. 13th రోజు సాయంత్రం సంధ్యాహారతికి వెళ్ళాము, బుక్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మిట్టు వచ్చేసి చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు మిట్టు నాకు. ప్రవీణ్ అయితే గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు, కానీ తను ఒక క్యాష్ ఇచ్చేసారనమాట తను నాకు, అంటే దాచుకోమని చెప్పి. నేను ఇంకా అడిగా, ఇంకా గోల్డ్ చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఆల్రెడీ గోల్డ్ బ్యాంక్లో ఉంది కదా, సో కొంచెం అలా దాచుకుంటే అవే బయటికి తీసేసుకోవచ్చు, ఇంకా అలా కొత్తవి పెట్టుబడి పెట్టాలంటే మనం చేయలేము అని చెప్పి. అండ్ దట్టు మిట్టు గడి స్కూల్ కానీ ఫీజు అని ఈఎంఐస్ అని ఇవన్నీ ఉంటాయి కదా, సో డబ్బులే పక్కన పెట్టుకుంటాను దేనికైనా వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా సరే ఇప్పుడు 1 lakh దాటేసింది కదా తులం బంగారం. సో అందువల్ల ఇంకా నాకు కొత్త గోల్డ్ కొనుక్కునేదానికి ఇంట్రెస్ట్ లేదు. ఉన్న గోల్డ్ బ్యాంక్లో ఉంది కదా, అది బయటికి తీసుకుంటే చాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అందుకని. అండ్ ఆ తర్వాత ఇది మిట్టుగడు ఇచ్చిన వాచ్. బ్రాండ్ అయితే జీ మీద వచ్చింది.
జియోడానా సంథింగ్ ఏదో బ్రాండ్ అనమాట అది. అండ్ ఇది నేను ఇదే పర్టికులర్‌గా ఎందుకు పెట్టాడంటే, నేను కార్ట్‌లో పెట్టుకున్నా యాక్చువల్‌గా నేను కొనుక్కుందామని. సో, నేను ఒక కార్ట్‌లో 4, 5 పెట్టుకుంటే వాడొకటి ఆర్డర్ చేశాడు. అంటే ప్రవీణే ఆర్డర్ చేశారనుకోండి. చాలా బాగుంది. బ్లూ కలర్ డైల్ వచ్చిందనమాట. రోజ్ గోల్డ్‌ది వాచ్. నాకైతే చాలా బాగా నచ్చింది వాచ్ అయితే. ఈ మధ్య అలాంటి వాచెస్ ఎక్కువ పెడుతున్నా నేను అందువల్ల. అండ్ ఒక నోట్ రాసాడు, హ్యాపీ బర్త్‌డే మమ్మ, ఐ లవ్ యూ అని చెప్పేసి. ఈ నోట్ ఇంపార్టెంట్ నోట్. ఇలాంటి నోట్స్ దాచుకుంటాను నేను. ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత చూసుకోవడానికి చాలా బాగుంటాయి. మా మ్యారేజ్ ముందు ప్రవీణ్ ఏమైనా రాసినవి అవన్నీ కూడా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట, లెటర్స్ ఇవన్నీ కూడా. సో, మిట్టుగాడు మొన్న హుండీ పగలగొట్టాడు కదా, వీడియో పెట్టాను కదా, ఆ డబ్బులతో కొన్నాడు అనమాట ఈ వాచ్. 3000 రూపీస్ అనమాట ఇది. వాడి డిబ్బీలో కరెక్ట్గా 3000 చేంజ్ వచ్చింది. అండ్ 3000 ఇలాగా వాచ్ కొన్నాడనమాట. సో, అది. అండ్ నాకైతే వాచ్ చాలా బాగా నచ్చింది. మిట్టుగడి గిఫ్ట్ అనమాట ఇది. భలే అనిపించింది అనమాట. ఆ తర్వాత ఇలా మొత్తం ప్యాకింగ్ అంతా ఇప్పేస్తున్నాను నేను కరెక్ట్‌గా పెట్టుకుందాం అని చెప్పేసి. ఆ తర్వాత అయితే ఇంక పడుకొని పోతున్నాను. అండ్ బ్యాంగిల్స్ చూసారా? బ్యాంగిల్స్ నేను మీషోలో తీసుకున్నా 600 రూపీస్. స్టోన్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ కలిపి 600 అనమాట. బర్త్డే రోజు నార్మల్‌గా అసలు నేను 1 గ్రామ్ కానీ గోల్డ్ కానీ ఇంకేం క్యారీ చేయలేదు పట్టు మీద, అదే లంగావోని మీద వేసుకోవడానికి. అందుకని ఆ బ్యాంగిల్స్ అలా తీసుకున్నా. బ్యాంగిల్స్ ఒకటే వేసుకున్నాను. ఇంక చైన్ ఎలాగో మనకి పుస్తల తాడు ఉంటుంది కదా అని చెప్పి. నార్మల్‌గా అయితే 1 గ్రామ్ ఏదైనా వేసుకుందాం పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకో అసలు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ బర్త్డే చేసుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో డిమ్‌గా ముభావంగా అలా ఉండిపోతున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు, మేబీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటో. సో, ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను ఇలాగా. రెడీ అయిపోయి కుంకుమ చిన్న దాంతో తెచ్చుకుంటాను నేను. చూసారా, ఇదో చిన్న బాటిల్ ఇది. అది నాకు ఒక కొలాబరేషన్‌లో రాఖీ గిఫ్ట్ కింద వచ్చిందనమాట. ఇక్కడ ప్రవీణ్ పడుకున్నారు. తను పడుకునే టైంలో నేను రెడీ అయిపోతున్నాననమాట దర్శనానికి. సో, లంగావోని ఆల్రెడీ మీరు చూసిందే కదా. అండ్ నేను ఇది కస్టమైజ్ చేయించుకున్నది. నా అవుట్‌ఫిట్ అయితే నేను మీకు షార్ట్‌లో అప్డేట్ చేశాను అనుకుంటా. ఫుల్‌గా చూసేయండి. ఫుల్‌గా అయితే నేను ఈ సారీ తీసుకున్నాను. ఇది సౌజన్య సారీ మందిర్ ఏదో ఉంటుంది మనకి కూకట్పల్లి సైడ్. సో, అక్కడ నేను ఇలా సెమీ కంచి సారీ తీసుకొని స్కర్ట్ కుట్టించుకున్నా. దానికి తగ్గట్టు బ్లౌజ్, వర్క్ బ్లౌజ్, రెడీమేడ్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, 1500 రూపీస్ అది తీసుకున్నాను. దుపట్టా నార్మల్గా తీసుకున్నా. దుపట్టా వచ్చేసి 900 పడింది. సెమీ కంచి సారీ అయితే నాకు 2500 పడింది. సారీకి ఇంకా బ్లౌజ్ పీస్ ఇవన్నీ మిగిలితే నేను ఆ క్లాత్లు తెచ్చేసుకున్నా, వేరే దాని మీద యూజ్ చేసుకోవచ్చు కదా అని. బ్లౌజ్ వచ్చేసి 1500 అయింది. నాకు స్టిచ్చింగ్కి కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది అనమాట. స్టిచ్చింగ్ అండ్ ఆల్సో మొత్తం టోటల్గా అయితే 6000లో నాకు ఈ అవుట్ఫిట్ వచ్చిందనమాట. 6500లో. సో, అది. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ అవన్నీ నార్మలే. సో, నా ఫేస్ వస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ దర్శనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రవీణ్ అయితే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఈరోజు ఇంకా ప్రవీణ్ లంచ్ అండ్ ఇలా స్నాక్ ఏదైనా ఉంటే ఇంక రూమ్కి తీసుకొచ్చేస్తున్నారు. ఇంక బయటికి వెళ్ళొచ్చు కానీ ఇంకెందుకులే నేను తెచ్చేస్తాను, ఇంక అందరూ వెళ్ళడం ఎందుకని చెప్పేసి తను తీసుకొచ్చేస్తారు. ఇక్కడ షిరిడీలో డామినోస్, పిజ్జా హట్ అండ్ మెక్డానల్డ్స్, మళ్ళీ న్యాచురల్స్, హల్దీరామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. హ్యాపీగా ఉంటాయి ఇవన్నీ కూడా. కేఎఫ్సీ ఉండదు. కేఎఫ్సీ ఉండదు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, మనం సెర్చ్ చేసుకొని వెళ్తే మనకి డిస్టెన్స్ కూడా తక్కువే. షిరిడి మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, మీడియంలో ఉంటుందన్నమాట. సో, ఇక్కడ రోస్టెడ్ ఆల్మండ్, మలాయి అండ్ ఆల్సో ఇవి కాఫీ వాల్నట్ నా ఫేవరెట్ అనమాట. అందులో రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి తీసుకొచ్చారు. సో, ఇది మినీ తీసుకొచ్చారు. సో, అందరికీ అలా కప్స్లో వేసేస్తే అలా నీట్గా సరిపోతుంది అని చెప్పేసి. అండ్ మెయిన్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం అనమాట నాకు. మరీ అంత క్రీమీగా ఉండదు, మరీ అంత ఫ్యాటీగా ఉండదు, లైట్ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది. ఈ క్రీమ్ స్టోన్ అయితే మరీ ఓవర్ స్వీట్, ఓవర్ క్రీమ్గా ఉండడం వల్ల బాగా కఫం పట్టేయడం, బాగా ఫ్యాటీగా ఉండడం అలా అనిపించేస్తుంది. అందువల్ల న్యాచురల్స్ ఎక్కువ. మాకు డెలివరీ అవ్వదు, మా ఇంటికి, బీరంగూడ ఇంటికి డెలివరీ అసలు అవ్వదు. సో, అందువల్ల న్యాచురల్స్ ఎక్కడ కనబడితే అక్కడ తినడానికి ట్రై చేస్తాం అనమాట.
తర్వాత ఇక్కడ బాబా గుడికి వెళ్ళాను కదా, గుడి దగ్గర బాబా మీద పువ్వులు ఇస్తే అవి చూపిస్తున్నాను అలాగా. అండ్ డాడీ వచ్చేసి ధూప్ స్టిక్స్ అడిగారు, ఒక పర్టికులర్ ఫ్లేవర్, అది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. అక్కడ డాడీ గుళ్ళో కానీ లేదంటే బయట కానీ స్మెల్ బాగా చూసి అది ఏంటమ్మా అని కనుక్కొని ఆ నేమ్ తెలుసుకున్నారనమాట. నేను దాన్ని బట్టి ధూప్ కోన్స్ అవి పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. పైనాపిల్ అంటే పైనాపిల్ ఫ్లేవర్ ఉండదు కానీ చాలా బాగుంటాయి. అంటే అదొక ఇప్పుడు బాబా గుడిలో ఎలా అయితే స్మెల్ వస్తుందో ఆ టైప్ స్మెల్ వస్తుంది అనమాట ధూపము. సో చాలా బాగుంటుంది. ఫ్రెష్ పైనాపిల్ది ధూప్, ఇది లగ్జరీ అది అని చెప్పి 80 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది ప్యాకెట్ ధూప్ కోన్స్ది. నేను అగరబత్తీలు కూడా తీసుకున్నాను. తర్వాత బాబాది ఫోటో ఒకటి తీసుకున్నాను. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే ఒక్కొక్క ఫోటో కలెక్ట్ చేస్తున్నాను. ఒక గోడకి మొత్తం ఆ ఫొటోస్ అన్నీ, ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా అయితే నేను ఫ్రిడ్జ్ నిండా స్టిక్ చేస్తానో సేమ్ అలాగే ఒక వాల్ నిండా. లాస్ట్ టైం అలాగే సింహాచలంలో సింహాద్రి అప్పన్నది అండ్ ఆల్సో అలా ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేశానని చెప్పాను కదా, అలా అనమాట. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక బాబాది బొమ్మ అడిగింది మమ్మీ. ముందు రోజు కుదరలేదు, అసలు షాపింగ్కి వెళ్ళాం కానీ అసలు కుదరలేదు. సో ఈ బొమ్మ ప్రైస్ ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బొమ్మ ప్రైస్ అయితే వాళ్ళు చెప్పడం 2000 చెప్పారు. నేనైతే బేరం ఆడి 600కి తీసుకున్నాను ఆ బొమ్మ. అంటే మీరు పాజ్ పెట్టి కామెంట్ సెక్షన్లో మీరు గెస్ చేయొచ్చు, నేను చెప్పేశాను కానీ ప్రైస్ అనేది. అండ్ ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చేసారని చెప్పాను కదా, ఫుడ్ అదిను నేను సర్వ్ చేసేస్తున్నా. ఈరోజైతే నిన్నైతే మేము మీల్స్ తెచ్చేసుకున్నాం, 2 మీల్స్. సో ఇక్కడ ఆంధ్ర మీల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ అన్ని ఆంధ్ర భోజనము, నెల్లూరు భోజనము, ఇక్కడ బోల్డ్ హోటల్స్ దొరుకుతాయి. బట్ అన్నిటిలోని ఫుడ్ బాగోదు, కొన్నిట్లో మాత్రమే బాగుంటుంది. మేము న్యూ ఇయర్కి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ట్రై చేసాము, మాకు చాలా బాగా నచ్చింది ఫుడ్. క్వాలిటీ 2 బాగున్నాయి, ప్రైసింగ్ కూడా బాగుందని మళ్ళీ ఈసారి కూడా ఇక్కడే తెప్పించుకుంటున్నాం అనమాట. నెల్లూరు అతను గుంటూరు అతను ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టుకున్నారనమాట. సో ఉడిపి అని చెప్పి చాలా హోటల్స్ కనిపిస్తాయి మీకు షిరిడీలో. ఉడిపి ఎక్కడ చూసినా ఉడిపి, న్యూ ఉడిపి అన్న బోల్డ్ అని ఉంటాయి. బట్ అన్నిట్లోనే అంతగా బాగోదు. సో అదో ఫేమస్ అయిపోయింది కదా ఉడిపి అనేది. సో ఇక్కడ ట్రై చేయండి ఆంధ్ర భోజనం అని చెప్పి. నేను వీలైతే డీటెయిల్స్ ప్రవీణ్ అడిగి ఇస్తాను డీటెయిల్స్. ఈ ముందు రోజు అయితే 2 మీల్స్ తెచ్చేశారు, రైస్ వేస్ట్ అయింది. అందుకని ఈరోజు ఏం చేశారంటే ఒక లెమన్ రైస్ ఒక మీల్స్ తీసుకొచ్చారు. సో లెమన్ రైస్ అండ్ ఇలా మీల్స్లో వచ్చేసి బీరకాయ కర్రీ, ములక్కాడ కర్రీ అండ్ పప్పు, సాంబారు, అప్పడము, పిక్కిలు, రోటి పచ్చడి ఇవన్నీ ఇస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ బయలుదేరిపోతున్నాము స్టేషన్కి. మాకైతే సేమ్ అజంతా ఎక్స్ప్రెస్, మేము ఏదైతే ట్రైన్ మీద వచ్చామో సేమ్ అజంతా ఎక్స్ప్రెస్సే, మన్మాడ్ నుంచి కాచిగూడ అనమాట. సో ఇక్కడ నాగర్సోల్కి వచ్చాము, నాగర్సోల్ని దిగాము కదా, నాగర్సోల్లోనే ట్రైన్ మళ్ళీ ఎక్కామన్నమాట. మార్నింగ్ మేము చాలా తొందరగానే దిగిపోయాము, మేడ్చల్లో దిగిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. మిట్టుగడికి ఎగ్జామ్ తర్వాత నుంచి స్టార్ట్, అందుకని. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. నేనైతే ఇంకా అలా సాంగ్స్ వింటూనే ఉన్నాను, కొంచెం హుషారుగా ఉండడం కోసం, మైండ్ డిమ్గా ఉంటుందని చెప్పాను కదా ఈ మధ్య, అందుకని చెప్పి. సో ఇది ట్రైన్ మాత్రం భలే వచ్చాయి అనమాట. చాలా రోజులు అయిపోయింది ఇలా మమ్మీ వాళ్ళ అందరం మేము అలా జర్నీ చేసి, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం, తర్వాత అసలు వెళ్ళలేదనమాట. సో బాగా నచ్చింది అనమాట. సో ఫుడ్ అక్కడే ముందు కొంచెం ఏదో ఫుడ్ తినేసి ఇంకా ఎక్కేసాం అనమాట ట్రైన్. సో అది. అండ్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ బర్త్డే వీడియో కూడా ఇంతే. బర్త్డేకి చెప్పాను కదా, దర్శనం చేసుకున్నాము, వచ్చాము, ఐస్ క్రీమ్ తిన్నాము, వెజ్ మీల్స్ తిన్నాము, అంతే అయిపోయింది బర్త్డే. పెద్దగా చూడాలి, మ్యారేజ్ డే ఏమైనా కొంచెం స్పెషల్గా చేసుకున్నాం, మేలో అనమాట మా యానివర్సరీ, చూడాలి. ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ బర్త్డేకైనా ఏదైనా కొంచెం మంచిగా చేసుకోవాలి, అప్పటికైనా కొంచెం హుషారు ఉంటే చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అలా కూడా చేసుకుంటాం, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటాం కదా. సో 2 రకాలుగా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో దానికి తగ్గట్టుగా మన మైండ్ అలా చెప్తే అలా వెళ్ళిపోవడమే, ఇంకా అంతకు మేము చేంజ్ చేయలేము. సో ఈసారి ఫ్రెండ్స్ని బాగా మిస్ అయ్యా. ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు అవి చేయడం, ఇవన్నీ వాళ్ళని వీడియో కాల్స్ అవన్నీ చేసేవారు, వాటిని మిస్ అయ్యా. అది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. And I'm burned by the morning light. I make the same mistake more than twice.
brand new dance. I wear out my third second chance. You take my breath and I can't get it back. Might be time for me to face the facts. The best me is with you, but I know I got a lot to prove. They think we're too damaged to fix, but we're just working through a little